వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా. ప్రస్తుతం శబరిమలలో పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎంతో నియమనిష్టలతో పూజించే అయ్యప్ప ఆలయంలో దొంగలు పడ్డారు. ఇంతకీ దొంగతనం ఎలా జరిగింది? అయ్యప్ప తాపడాలను గడప దాటించింది ఎవరు? అసలు శబరిమల చుట్టూ ఏం జరుగుతోంది? అయ్యప్ప స్వామి అనగానే మనకు ముందుగా ఆయన భక్తులు వేసుకునే దీక్ష గుర్తొస్తుంది. 41 రోజుల పాటు ఎంతో నియమ నిష్ఠలను ఆచరించి ఆ తర్వాత శబరిమలలో భక్తులు మాలను విరమిస్తారు. 41 రోజుల దీక్ష ఒకెత్తైతే స్వయంగా అయ్యప్ప స్వామి వద్దకు వెళ్లడం మరో ఎత్తు. శబరిమల దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి చేరుకోవడానికి భక్తులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. అయినప్పటికీ వాటిని భరించి చివరికి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత మాలను విరమించి స్వామివారికి కానుకలు సమర్పించుకుంటారు. కేరళ రాష్ట్రంలో అనంత పద్మనాభస్వామి వంటి ఆలయం ఉన్నప్పటికీ శబరిమల అయ్యప్ప ఆలయం కూడా ఆ స్థానంలో ప్రఖ్యాతలు సాధించుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం సిపిఎం అధికారంలో ఉంది. ఈ పార్టీ కమ్యూనిస్టు భావాజాలం కలిగిన పార్టీ. హిందూ సమాజం అంటే, హిందూ దేవుళ్లు అంటే సిపిఎంకు విపరీతమైన ద్వేషం, విపరీతమైన విషం. నిత్యం టన్నుల కొద్దీ కుమ్మరిస్తూనే ఉంటుంది. ఆ మధ్య శబరిమలలో ఆడవారికి ప్రవేశంపై ఎంత రాద్ధాంతం జరిగిందో చూశాం కదా. ఇప్పుడు ఏకంగా స్వామివారి ఆలయంలో బంగారాన్ని మాయం చేశారు. ఓ మాటలో చెప్పాలంటే శబరిమలలో ఇప్పుడు అయ్యప్ప మాత్రమే మిగిలిపోయాడు. ఆయన దేవుడు కాబట్టి బంగారాన్ని దొంగలిస్తున్నా సరే పాపాలను చూస్తూ ఉండిపోయాడు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం అయ్యప్ప ఆలయంలో విలువైన వస్తువులు, ముఖ్యంగా బంగారం మాయం కావడంతో కేరళ హైకోర్టు విస్తృత దర్యాప్తుకు ఆదేశించింది. పరిణామం అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తీవ్రంగా ఇబ్బందులు పడ్డాయి. కోర్టు దేవస్థానం బోర్డును తీవ్రంగా మందలించింది. 2019లో ఆలయ గర్భగుడి, దానిని మలయాళ భాషలో శ్రీకోవిల్ అని పిలుస్తుంటారు. గర్భగుడిలో ద్వారపాలక విగ్రహాలకు బంగారు పూత పూయాలని బయటకు తీశారు. ఆ సమయంలో 4 కిలోల బంగారం కనిపించకుండా పోయింది. దీంతో ఈ విషయం హైకోర్టు దాకా వెళ్లడంతో హైకోర్టు నేరుగా ఈ విషయంపై స్పందించింది. విలువైన వస్తువులు కనిపించకుండా పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. వాటన్నింటిపై కూడా జాబితా రూపొందించాలనే హైకోర్టు మాజీ న్యాయమూర్తిని అక్కడి సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. ఈ ఏడాది కోర్టుకు తెలియకుండానే ఆ విగ్రహాలను బంగారు పూత కోసం మళ్లీ బయటకు పంపించడం వివాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థలు స్టింగ్ ఆపరేషన్ చేయగా మలయాళ నటుడు జయరాం ఇంటికి పూజ కోసం ఆ విగ్రహాలను అప్పట్లో తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019 జూలై 19న తొలగించిన విగ్రహాల బరువు 42.8 కిలోగ్రాములుగా ఉంటే ఆ తర్వాత లెక్క చూస్తే వాటి బరువు 38.25 కిలోలకు పడిపోయింది. మొత్తంగా 4.5 కిలోల బంగారం మాయమైంది. వాస్తవానికి ఆ విగ్రహాలను నేరుగా వర్క్షాప్ కు తీసుకెళ్లి తిరిగి తీసుకురాలేదు. దానికి బదులుగా ఆ కళాఖండాలను వివిధ ప్రదేశాలకు తరలించారు. కొట్టాయం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆలయానికి, ఆంధ్రప్రదేశ్ బెంగళూరులోని శ్రీరామపురం అయ్యప్ప మందిరానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మలయాళ నటుడు జయరాం ఇంట్లో ప్రైవేట్ పూజ కోసం ఆ విగ్రహాలను తీసుకెళ్లి మళ్లీ సెప్టెంబర్ 11, 2019న శబరిమల తీసుకెళ్లినట్లు సమాచారం. ద్వారపాలకుల విగ్రహాలు లోపలి గర్భగుడి తలుపుల పక్కన ఉన్నాయి. కవచాలను చెన్నైలోని జయరాం ఇంట్లో నిర్వహించిన పూజలో ఉంచారు. ఆ తర్వాత వాటిని శబరిమలకు తరలించారు. అనంతరం అయ్యప్ప దివ్య కీర్తనలతో పూజలు, ఆచారాల మధ్య ప్రతిష్ఠించారని స్మార్ట్ క్రియేషన్స్, ఇది ఆ విగ్రహాల బంగారాన్ని కొలిచిన చెన్నై సంస్థ ఫేస్బుక్ పేజీలో పేర్కొంది. ఈ ఆలయానికి ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మొట్టమొదటిసారిగా 1998లో భారీగా అంటే 30 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఒక ఏడాది తర్వాత ఆలయంలోని తలుపులకు బంగారు పూతలు పూశారు. దీనికోసం 800 గ్రాముల బంగారాన్ని వాడారు. 1998లో ఆలయానికి ఎంత మొత్తంలో బంగారం వచ్చిందనేది ఇప్పటికీ లెక్కలు సరిగా లేవని, రికార్డులు కూడా సమగ్రంగా లేవని హైకోర్టు విజిలెన్స్ భాగాలు పదే పదే చెప్తున్నాయి. ఇప్పటికే అక్కడి ఆ ప్రతిపక్ష పార్టీలు
ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. గతంలో శబరిమల ఆలయ పర్యవేక్షకుడు ఉన్నికృష్ణన్ నుంచి ఓ మెయిల్ను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. నాడు ఉన్నికృష్ణన్ పంపిన ఒక మెయిల్లో ఆలయంలో మిగిలిపోయిన బంగారాన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు కదా అని ఆయన అందులో కోరారు. కేరళ హైకోర్టు బహిరంగ విచారణలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. స్పాన్సర్ కు ప్యానెల్ బోర్డును అప్పగించినప్పుడు నిబంధన పరిధిలో వ్యవహరించామని, ప్రాథమిక విజిలెన్స్ తనిఖీ చేపట్టామని శబరిమల ఆలయ బోర్డు చెబుతూ ఉండడం విశేషం. ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్ భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారాన్ని, విలువైన వస్తువులను కొందరు దోచుకున్న వారిని శబరిమల ఆలయం బోర్డు కాపాడుతోందని విమర్శించారు. మరోవైపు ఈ వ్యవహారం అధికార పార్టీలో చిచ్చు పెడుతోంది. సిపిఎంలో అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తోంది. శబరిమల ఆలయ బోర్డు మాజీ అధ్యక్షుడు ఆనంద గోపన్, పద్మకుమార్ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. 2017-2019 మధ్య బోర్డు అధ్యక్షుడిగా ఉన్న పద్మకుమార్ కొత్త అంశాలను లేవనెత్తారు. శబరిమలలో ప్రతిదీ నిబంధనల ప్రకారం జరుగుతుందా? శబరిమలకు అధ్యక్షులుగా పనిచేసిన వారు విదేశీ పర్యటనలు చేపట్టినప్పుడు ఎవరు ఆ ఖర్చులు భరించారు? వాటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆలయంలో ఉన్న బంగారు పలకలను బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించలేదు. నాడు అయ్యప్ప స్వామి వారి ఆలయంలో సురక్షితంగా ఉన్నాడు. ఒకవేళ ఇప్పటికీ పార్టీ గనుక అధికారంలో ఉంటే ఆయన విగ్రహం కూడా మాయమయ్యేదని దేవస్యం మాజీ మంత్రి సుధాకరన్ చేసిన విమర్శలు సంచలనం కలిగిస్తున్నాయి.